సో నా కోసం మీ ఒక్క డేర్ చేస్తారు. ఇది ఎందుకంటే స్పెషల్గా ఎన్టీవీ వాళ్ళు రాశారు మీకోసం అని. డైరెక్టర్కి చేద్దామా? ఓ ఈ మూవీ డైరెక్టర్కేనా? ఓకే డన్. మోహన్ గారు, సో జనరలీ మోహన్ గారు ఎలా అంటే వాట్ వాజ్ హిస్ క్యారెక్టర్? వెరీ లైక్ ఫన్నీ, హ్యాపీగా ఉంటారు, నాకుంటూ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఓ అయితే మనకి మంచి కంటెంట్ రాబోతుంది. మోహన్ గారు హాయ్ అండి. హలో అండి, అనంత్ గారు. ఏంటండి ఏదో ఇష్యూస్ ఏదో నడుస్తున్నాయి అంటున్నారు. ఏదండి? ఏమో డేట్ చేంజ్ అయింది అంటున్నారు మనది ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. డేట్ అండి? మన సినిమా డేట్ చేంజ్ అయిందని అంటున్నారు. శివ కూడా ఇప్పుడు చెప్తున్నాడు. లేదండి, అసలు అదేం లేదు, నీకు రాంగ్ న్యూస్ అయితే. లేదు మోహన్ గారు, మీరు ఒకసారి కనుక్కోండి, అంటే ప్రొడ్యూసర్ గారే చెప్పారని చెప్తున్నారు శివ. అవునా? ఇక్కడ నా దగ్గర ఉన్నారు ప్రొడ్యూసర్ గారు. ఓ మీ దగ్గరే ఉన్నారా? కాదు కాదు కాదు, మన వెన్నపూస గారు కాదు, వంశీ గారు. అవునండి, అది లేదండి, ఎటువంటి చెప్పలేదు. ఇప్పుడు సాయంత్రం కూడా అంటే ఇక్కడే ఉన్నారు, వంశీ గారు ఆఫీస్ లోనే ఉన్నారు, అది చెప్తున్నారు. మరి మీరు ఒకసారి కనుక్కోండి. కనుక్కుంటానండి. మీరు యాక్చువల్గా ప్రాంక్ చేయలేదు, యాక్టింగ్ చేయలేదు, జీవించారు. కాబట్టి డైరెక్టర్ గారు భయపడుతుంది అట్లా మాట్లాడితే. నైస్ నైస్. ఓకే ప్లీజ్ కాల్ హిమ్ బ్యాక్, లెట్ చూద్దాం. ఐ విల్ టెల్ హిమ్ వాట్స్ హ్యాపెనింగ్. డైరెక్టర్ గారు ఊరికే ప్రాంక్ కాల్ చేశాండి ఇంటర్వ్యూలో. మీకు హాయ్ మోహన్ గారు, దిస్ ఇస్ హారిక. యాంకర్ గారు మాట్లాడతారంట. హాయ్ మోహన్ గారు, దిస్ ఇస్ హారిక ఫ్రమ్ ఎన్టీవీ. ఇదిగో మీరు సారీ చెప్పాలంట మా డైరెక్టర్ గారికి. శివ గారా? శివ గారు, మా వంశీ సార్ అలా చేయరండి. నాకు ఆయన మీద తెలుసు, ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఆయన ముందు. నేను అదే షాక్. నాకు ఇప్పుడు ఎక్కడ కాదు, నాకు మా రమణారెడ్డి గారు మొహం చూడలేకపోయినప్పుడు నేను 10 నిమిషాల పాటు. ఇప్పుడు మీరేం చేశారు తెలుసా మాకు? అయ్యయ్యో క్రేజీ. సరే అండి, మళ్ళీ చేస్తాం మీకు. థ్యాంక్ యూ మోహన్.